శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాసంలో ఈరోజు మనం 8వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు అత్యంత శుభప్రదమైన వెంకటేశ్వరుని జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము. ఈరోజు స్వామివారిని పూజించిన అర్చించిన సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈనాటి పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు மேயவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளு போவான் போகின்றாரை போகாமல் சாத்து உன்னை கூப்புவான் வந்து நின்றோம் கோதுக்கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆயாரெந்து అరుళ్ ఏలోర్ ఎంపావాయ్. ఈరోజు ఆండాళ్ళ అమ్మవారు మనందరికీ చెప్తున్నది, నిన్నటి వరకు 2 గోపికలు నిద్రలేపి ఈరోజు 3వ గోపిక ఇంటి వద్దకు వస్తుంది. ఈ గోపిక శ్రీకృష్ణ భక్తురాలు. ఈ గోపిక కృష్ణుని వద్దకు వెళ్ళక్కర్లేదు, కృష్ణుడే స్వయంగా ఈ గోపిక వద్దకు రావాలని కుతూహలపడుతూ ఉంటాడు. అలాంటి గోపిక ఇంటికి మన గోదాదేవి వచ్చి ఈ రకంగా ఆమెను నిద్రలేపుతోంది. ఓ గోపిక, ఆకాశంలో తూర్పు దిక్కు తెల్లవారింది. మరి పశువులు వాటి గోష్ఠాల నుండి బయటకు వెళ్ళిపోయినాయి. అవన్నీ గడ్డి మేయటానికి వెళ్ళినాయి. ఇక మేమందరము నీ గడప వద్దకు వచ్చి ఈ చలిలో వణుకుతూ నిలబడ్డాము. నీవు త్వరగా నిద్రలేమ్మా అంటే గోపిక ఏం చెయ్యాలి అంటే, నీవు శ్రీకృష్ణ నామానుసంధానం చెయ్యాలి. ఆ దేవాది దేవుడు కేసి అనే రాక్షసుని చంపిన దేవాది దేవుని మనందరము కలిసి స్తోత్రం చేయాలి, శరణు వేడాలి. ఇలా అయితే ఆ స్వామి మనందరి యొక్క కోరికలు నెరవేరుస్తాడు అంటూ ఆండాళ్ళ అమ్మవారు ఆ గోపికను నిద్రలేపుతోంది. అలాంటి మనందరి తరపున శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటుంది. అలాంటి గోదాదేవికి మనందరము 1,000,000 కోటి నమస్కారాలు తెలుపుకుంటున్నాము. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఏడుకొండలవాడ